నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే రైత్ ఛానల్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనం ఎక్కడున్నామో తెలుసా? ఎస్ఆర్ నగర్లో ఉన్న జై కిషాన్ రైతు నుంచి తెచ్చే వెజిటేబుల్స్ అమ్ముతారు వీళ్ళు. అక్కడి నుంచి ఉన్నాం. వాళ్ళ దగ్గర కొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ రిజల్ట్ ఎలా ఉంది. వీళ్ళు రైతు దగ్గర నుంచే తీసుకొస్తున్నారు కదా, అసలు దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంది. మార్కెట్ నుంచి తెచ్చే కూరగాయల యొక్క రిజల్ట్ వేరే ఉంటుంది. రైతు నుంచి తెచ్చే రైతు పండించే పంట, ఆ పంట తినే యొక్క రిజల్ట్ వేరే ఉంటుంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం దీని యొక్క రిజల్ట్ ఎలా ఉందో. హాయ్ సార్, మీ పేరేం పేరు? శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ కూరగాయలు తీసుకుంటున్నారు? మేము ఇప్పుడు 45 days అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇక్కడ. 45 days. సో ఇక్కడ ఎలా ఉంది కూరగాయలు, మీకు ప్రైస్ ఎలా ఉంది? ప్రైస్ చాలా లో ప్రైస్, క్వాలిటీ కూడా బాగుంటుంది ఇక్కడ, చాలా బాగుంటుంది. చాలా మంది వస్తున్నారు, బాగా క్లిక్ అయింది ఇది. సో వీళ్ళు జై కిషాన్ అని పేరు పెట్టారు. మీరు ఆ జై కిషాన్ అని పేరు చూసి టెంప్ట్ అయ్యి వస్తున్నారా, లేకపోతే ఇక్కడ మీరు రిజల్ట్ బాగుందా? రిజల్ట్ బాగుంది. జై కిసాన్ అనేది కూడా పేరు కరెక్ట్ పేరు, అది దాని వల్ల కూడా క్లిక్ అయి ఉండొచ్చు. అదే నేనేమనుకున్నానంటే సరైన పేరు పెట్టారు. అడిగాను అతనికి, ఇది జై కిషాన్ అని పెట్టారంటే మా ఫార్మింగ్ రైతు నుంచి వచ్చేవి కనుక మేము పెడతా అదే పేరు పెట్టాలి కదా అన్నారు. ఎగ్జాక్ట్. అయితే వీళ్ళు రైతుల దగ్గర నుంచి తీసుకొస్తారా మా ఫామ్ నుంచి వస్తాయని నాకు తెలియదు, కానీ క్వాలిటీ మాత్రం టాప్. వీళ్ళు బిజినెస్ బాగుంటుంది కాబట్టి మేము ఆఫ్టర్నూన్ టైంకి తీసుకొని వెళ్ళడం బాగుంటుంది. అంత క్వాలిటీ మెయింటెనెన్స్ అంత బాగుంది ఇది. ఇక్కడ మీకు ఎక్కువగా మోతాదులో తక్కువ రేట్లో మంచిగా దొరికే కూరగాయలు ఏంటి సార్? ఇక్కడ నాణ్యతమైన కూరగాయలు ప్రతిదీ దొరుకుతుంది. మనం కావాలంటే కొద్దిగా ఏదైనా ముందు రోజు చెప్తే ఆర్డర్ పైన కూడా పెట్టిస్తారు. వీళ్ళదంతా బోర్డు పైన ఉంటుంది రేట్స్, అన్ని అవి ఇచ్చేస్తారు. ఒక గ్రూప్ ఉంది, గ్రూప్ లో పెట్టగానే మొత్తం అందరు వచ్చేస్తారు. విత్ ఇన్ 2 hours లో క్లోజ్. ఓకే, వీళ్ళు కస్టమర్స్ కూడా గ్రూప్ క్రియేట్ చేశారా? గ్రూప్ ఉంది మొత్తం. గ్రూప్ రాగానే మొత్తం క్లోజ్, చూసుకోవాలి, క్లోజ్ అయిపోతూ ఉంటుంది అంతే. ఇది ఒక మంచి థాట్ సార్. ఇంతవరకు ఎవరు అమ్మే వాళ్ళు కస్టమర్స్ కూడా గ్రూప్ ఒకటి క్రియేట్ చేయరు. వాళ్ళు మొత్తం వాళ్ళ బ్రదర్స్ అందరు కలిసి మొత్తం ప్లానింగ్ తో చేసుకున్నారు కాబట్టి అది బాగా క్లిక్ అయింది ఇది. సో మీరు దీనికి ఇచ్చే రిజల్ట్ ఎలా, ఏమని చెప్తారు? ఓకేనా, వర్తేనా? 100% వర్తది. మీరు ఎవరికైనా ఈ కాలనీలో జస్ట్ ఒకసారి ఒకరి నుంచి ఒకరికి తెలిసి ఈరోజు మాకు హాస్టల్స్ అయినా వీళ్ళైనా క్యాటరింగ్స్ అయినా వీళ్ళు రెగ్యులర్ గా వచ్చేవాళ్ళే. మామూలుగా ఇక్కడ రెసిడెన్షియల్ కూడా వస్తున్నారు, కానీ వాళ్ళకి టైంకి దొరకట్లేదు, సరిపోవట్లేదు అసలు. అంత అలా ఉంది బిజినెస్ ఇది. సో ఏ రోజు ఆ రోజు సేల్స్ అయిపోతాయి? సేల్స్ ఎప్పటిదప్పుడు అయిపోతుంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, అయితే ఇక్కడ ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు, అతన్ని కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడ యొక్క రిజల్ట్ ఎలా ఉందో. హాయ్ సార్. హాయ్ సార్. మీ పేరు? ప్రభు అన్న. ప్రభు గారు, ఎప్పటి నుంచి ఇక్కడ మీరు కూరగాయలు కొంటున్నారు? నేనైతే ఒక 3 weeks నుంచి వస్తున్నాను ఇక్కడికి. 3 weeks నుంచి కొంటున్నారా? సో ఇక్కడ కూరగాయలు తినడమే మీరు ఎంత అందంగా ఉన్నారా? కాదన్నా, మామూలుగా మా సార్ వాళ్ళు తెలిస్తే మాకు ఇక్కడికి వచ్చాము. అవునండి. సో ఇక్కడ మీకు వర్తేనా కూరగాయలు? సూపర్ అన్న, సూపర్ వర్త్, ఇంకా మామూలుగా కాదు ఇంకా. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఇక్కడ 3 months నుంచే మీరు కొంటున్నారు. ఇంతకు ముందు వేరే వేరే షాపుల్లో కొని ఉంటారు. సో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఎలా ఉంది? చాలా బాగుందన్న. రీజనబుల్ రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటది. మేము ఎక్కడికి వస్తాం ఎంతలాగన్నా సరే. మాకు అది కూడా టైం టు టైం కూడా అన్న కూడా ఫోన్ లో మాకు మెసేజ్లు వస్తుంటాయి, వాట్సాప్ లోని మొత్తం రాగానే. దాన్ని బట్టి మేము ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకుంటాం. మంచి క్వాలిటీ బాగుంటాయి, అన్ని కూడా సూపర్ ఉంటాయి. ఇప్పుడు బయట షాపుల్లో చూసుకుంటే వాటికన్నా రేట్ ఎంత తక్కువ ఉంటది ఇక్కడ కూరగాయలు? మన సగం ఉంటది రేట్ అయితే మటుకు మాది. ఎందుకంటే బయట రేట్లు చూస్తాం చాలా ఎక్కువగా ఉంటాయి, దాని మీద ఈ రేట్ చాలా బెటర్ అన్న. సో మీరు ఆ విధంగా చూసుకొని ఇక్కడికి వచ్చారు? ఇక్కడికి వస్తాం. ఇప్పుడు నేను ప్రతి వీక్లీ 3-4 days వస్తుంటాం మేము ఇక్కడికి. ఒకసారి మాది హాస్టల్కి సప్లై చేస్తుంటాం మేము. వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? మీకు ఏదైనా కోపంగా రిసీవ్ చేసుకుంటారా, లేదా ఫ్రెండ్లీగా? అసలు అటువంటిది ఏం లేదు, చాలా ఓపికగా ఉంటారు. ఎవరైనా సరే ఉన్నా సరే ఒక నిమిషం ఉండని చెప్పి అందరినీ ప్రశాంతంగా పంపిస్తారు తప్ప ఎవరిని దొయ్యడం కానీ ఆగమండం కానీ కోపపడడం కానీ అసలు అటువంటిది ఏమి ఉండదు. అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే 500 kgs మిర్చి 500 kgs వచ్చినా ఒక్క రోజులో అయిపోతుందంటే ఇక్కడ ఎలా అవుతుందో మీకు తెలుసు అన్న. చాలా సూపర్ గా ఉంటది. ఎందుకంటే అన్నాలు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఒక ఇబ్బంది ఉండదు, ఏముండదు. ఎవరైనా సరే 10 రూపాయలు డిస్కౌంట్ తగ్గితేనే పెద్ద ఏదోగా రిసీవ్ చేసుకుంటారు వేరే కానీ ఇటువంటిది వీళ్ళు అటువంటిది ఏముండదు. చాలా బాగా చూస్తారు, రిసీవ్ చేసుకోవడం కూడా
ఎవరు మనిషిని ఏమనిసార్లు వెయిట్ చేసుకుని ఎవరికాల కవర్లు వేసుకుని సపరేట్ గా అంత అయిపోద్ది తప్ప ఏమీ డిస్టర్బెన్స్ ఉంది, ఇష్యూ ఉండదు. రేట్లు కూడా కన్ఫ్యూజ్ ఉండదు, అంటే ఒకరికి రాసేది గట్ట ఏమి ఉండదు. చాలా బాగుంటది. ఓకే ఓకే ప్రభు గారు, థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ ఇంకో వ్యక్తి మొత్తం బస్తాలు కావాలంటున్నారు. అసలు ఇతను బస్తాలు ఎందుకు తీసుకుంటున్నారో ఒకసారి అడుగుదాం. హాయ్ సార్, మీ పేరు? సత్యబాబు గారు ఏం చేస్తుంటారు? హాస్టల్ కుక్. సో హాస్టల్ కోసం బస్తాలు అడుగుతున్నారు. సో ఇంతకు ముందు ఇక్కడ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? 2 నెలల నుంచి తీసుకున్నాం. ఇంతకు ముందు ఇంకో ఇక్కడ హాస్టల్ అక్కడి నుంచి తీసుకొని వాళ్ళు మార్కెట్కి వెళ్ళక లేట్ అయిపోతుందని ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకే, ఇది నాకు తెలిసినంత వరకు రైతు బజార్ కన్నా బెస్ట్ అంటారా? చాలా బెస్ట్. ఇది తాజా కాయగూరలు తెస్తున్నారు, కుర్రోళ్ళకి కూడా అందరికి తాజా కాయగూరలు బాగుంటున్నాయి. అందరు కూడా నచ్చినట్టు ఫుడ్ పెట్టగలుగుతున్నాం. ఏదైనా ఐటమ్స్ మంచిది తెస్తున్నారు. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కటి కుళ్ళిపోయిన వెజిటేబుల్ నాకు కనిపించలేదు, ఒక్కటి కూడా. ఎప్పటికప్పుడే డైలీ మార్కెట్కి వెళ్తారు, పొద్దున్న వెళ్ళి మధ్యాహ్నానికి అందిస్తారు మాకు. మేము మధ్యాహ్నం 1 గంట 2 గంటలకు వచ్చి తీసుకుని 3 గంటలకు ఇంటికి కట్టిపోతాం. ఓకే, అది జరిగింది. ఇప్పుడు చూసుకుంటే అగ్రికల్చర్ కి సంబంధించిన దాంట్లో మనం ఆకుకూరలు అంటే చాలా ఎక్కువ రేటు, ఎక్కడ చూసినా చాలా ఎక్కువ రేటు ఉన్నాయి. ఎక్కడ ఎలా ఉన్నాయి? ఇక్కడ రేటు తక్కువే, రేటు తక్కువ, మినిమం బాగుంటుంది. కానీ ప్రతి ఐటెంలో పాలకూర తోటకూర వేస్తాం. సో వెజిటేబుల్స్ మాత్రం మీరు ఎక్కడి నుంచో తీసుకెళ్తారు. పక్కన ఇక్కడ రైతు బజార్ ఉందా? ఉందండి, ఎర్రగడ్డకి వెళ్ళాలి, లేకపోతే ఇలా లియోపూర్ ఉంది కదా అక్కడికి వెళ్ళాలి. కానీ అన్న టైంకి అందుకోవట్లేదని మాకు తాజా కూరలు ఇక్కడ తెస్తున్నారు కదా, ఇక్కడ తీసుకుంటున్నాం. సో అందుబాటులో లేదు, ఇక్కడ తాజా కూరలు వస్తున్నాయి అనుకుని మీరు ఇక్కడ తీసుకుంటున్నారు. ఓకే, గ్రేట్.